ఇప్పుడు టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ గారు భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద కొన్ని ఆరోపణలు చేసినారు. ఆయన ఏమన్నారంటే టీటీడీకి చైర్మన్గా ఉన్నప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి హయాంలో గోశాలలో ఆవులు చనిపోయాయని చెప్పేసి ఆరోపణలు. సో ఫిర్యాదు కూడా చేస్తున్నారు. ఇప్పుడు నోటీసులు కూడా అందినాయి. నిజంగా ఆయన ఉన్నప్పుడు గోశాలలో ఆవులు చనిపోయా అంటే ఏం చెప్తారు సార్? మిత్రులు భాను ప్రకాష్ రెడ్డి గారు సార్ సైనంతో ఉండే వ్యక్తి, ఇంత ముందు కూడా చేశారు సార్. ఆరోపణలు అనేది మీరు ఆర్నబ్ గోస్వామి గారు రోల్ తీసుకుని, ఎందుకంటే మీరే ఆరోపణలు చేసేస్తారు జర్నలిస్టులు, మిమ్మల్ని వ్యక్తిగతం అంటలేదండి. మీరే న్యాయ విచారణ మీరే చేస్తారు, దాని మీద సిబిఐ ఎంక్వైరీ మీరే చేస్తారు. మాకు అధికారం లేదు, మీరు లేకపోవడం అన్ని అధికారులు మీకు ఉన్నాయి ప్రపంచం. ఆ తర్వాత మీరే జడ్జి పాత్ర కూడా మీరు వెంటనే కోర్టు వేసుకుని జడ్జి పాత్ర ఇస్తారు, శిక్ష కూడా మీరే వేసేస్తారు. శిక్ష ఎలా అమలు చేయాలనే విషయంలో కూడా తలారి పాత్ర కూడా మీరు పోషిస్తారు. అక్కడ మీరే వెళ్ళి లాగినంత ఫీలింగ్ ఉంటుంది. అందువల్ల మీకు తెలుస్తుంది. కానీ దాన్ని డెఫినెట్గా అంతకుముందు గోశాలలో ఆవులు చనిపోయిన వార్తలు వచ్చినాయి. సహజంగా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు మిగతా విషయాలు నాకు తెలియకుండా మాట్లాడింది. ఇప్పుడు కూడా ఇప్పుడున్న చైర్మన్ గారి మీద కూడా ఇలా నేను ఎవరో చేస్తా ఉంటే నేను తెలియకుండా ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడున్న చైర్మన్ గారి విషయం నేను మన తిరుపతి వెళ్ళానండి. ఇంతకుముందు కరుణాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా వెళ్ళాను. కరుణాకర్ రెడ్డి గారు ఉండగా కూడా నేను ఐఎమ్ నాట్ హియర్ టు ఏదో ఇంకోళ్ళు మడ్డేయాలని లేదండి, ఎవరి మీద ఒక బురదేసి వీళ్ళ మీద బురదేయాలని లేదు. కానీ నేను చెప్తున్నాను, పూర్వం మీద నేను ఇప్పుడు వెళ్తే అప్పుడు కూడా బాగానే ఉంది. కానీ మొన్న వెళ్ళినప్పుడు లడ్డూలు కానీ ప్రసాదంలో కానీ నాకు మార్పు గోచరించిందండి. నా హానెస్ట్ ఒపీనియన్. నేనేమో ఇతరుల మీద అన్యాయంగా నేను ఆరోపణలు చేయను. అపార్ట్ ఫ్రమ్ దట్, ఇవాళ అన్య మతస్తుల్ని టీటీడీ దేవస్థానం తీసేస్తానని చైర్మన్ గారు ప్రకటించడం అనేది చాలా మంచి పరిణామం. మిగతా వాళ్ళు తిట్టుకుని నేను ఒకటే అడుగుతున్నాను, నన్ను తిట్టుకునే వాళ్ళకి. ఎస్, నేను అభ్యుదయ హిందూవాదినే. కానీ మూఢనమ్మకాలు తగ్గించుకుంటూ అభ్యుదయ వాళ్ళు పునిపుచ్చుకుంటూ అనంత గోదావరి గంగా ప్రవాహం సాగే ఒక గొప్ప జీవన విధానం హిందూ మతాన్ని భావించేవాడిని. ఇవాళ మీ మిగతా మతస్థులు వాటికన్లో ఈ ఏసు ఎవరో అని చెప్పి మాట్లాడే వాళ్ళని ఎంప్లాయీస్గా పెట్టుకుంటారా? మక్కా మదీనాలో మేము అల్లా ప్రవక్త, అల్లాని కానీ మహమ్మద్ ప్రవక్త, ఆయన సందేశకులు, ఆ సందేశాన్ని పవిత్రంగా మోసుకొచ్చిన ప్రవక్త గారిని మేము అసలు విశ్వసించం. వాళ్ళు ఎవరు అనేది మాట్లాడిన వాళ్ళని పెట్టుకుంటారు మక్కా మదీనాలో? మిగతా మతాల వాళ్ళకి అది ఎలాగో మా హిందువులకి తిరుపతి కూడా అలాంటిది. తిరుపతిలో ఆ భగవంత్ సన్నిధిలో మేము డొనేట్ చేసిన డబ్బులతో జీతాలు తీసుకుంటా, భగవంతుని కోసం వేసిన డబ్బులతో జీతాలు తీసుకుంటా, ఈ వెంకటేశ్వర స్వామి మీదే వాళ్ళు నమ్మని వాళ్ళని నిజంగా ఉండాల్సిన పని లేదు. వాళ్ళని కాదు ఉద్యోగాలు తీయకూడదు. వేరే డిపార్ట్మెంట్లో వేరే చోట్ల వాళ్ళకి కల్పించిన తర్వాత మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. నేను ఐ షుడ్ అప్రిషియేట్ దట్ అండి. సరే, సెకండ్ నిర్ణయం మీద గోశాలలో ఇంతకుముందు కూడా చనిపోయింది, ఇప్పుడు కూడా వృద్ధాప్యం ఎంక్వైరీ ఏమన్నా తప్పే ఉంది దాంట్లో? కాదు, అది కరుణాకర్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు, నేను నిరూపించుకుంటాను. దట్స్ లెట్ హిమ్, ఐ డోంట్ వాంట్ మేక్ కాంట్రవర్షియల్. కానీ ఒకటి చెప్తున్నాను, మీ అందరూ కలిసి చేయాల్సింది దయచేసి ఐఎమ్ హ్యావింగ్ మై హంబుల్ అపీల్ టు, ఎందుకంటే ఇప్పుడు చైర్మన్ గారు చేయవలసిన బాగా చేస్తున్నారు. కాకపోతే కొన్ని లోపాలు జరుగుతున్నాయి. లోపాలు జరిగినాయి. ఆ రోజు జరిగింది అనుకోండి, ఏది తొక్కిసలాట జరిగింది, అది ఎంత స్ట్రిక్ట్గా చెప్పినా కింద ఉన్న వాళ్ళు చూసుకోవాలి కదా. తిరుపతి కింద ఉన్నాళ్ళు, పోలీసులు, అడ్మినిస్ట్రేషను, మిగతా వాళ్ళు, అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు, ఎన్ని నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఏమైందో తెలియదు. అది అందువల్ల దాన్ని నేను ఇప్పుడు చైర్మన్ గారికి మిగతా వాళ్ళకి అట్రిబ్యూట్ చేయడం సరైనది కాదు. అదేవిధంగా మిగతా ఇంతకుముందు జరిగిన దానికి కూడా ఇంతకుముందు చైర్మన్ నేను అట్రిబ్యూట్ చేయడం సరికాదు. అందువల్ల న్యాయ విచారణ చేయమనండి. చేసిన తర్వాత గోశాల ఏదైతే ఉందో దాని పవిత్రతని, వెంకటేశ్వర స్వామి దేవాలయం విషయంలో పవిత్రతను మాత్రం కాపాడాలని మా హంబుల్ రిక్వెస్ట్ అండి. ఎప్పుడు కూడా భగవంతుని పవిత్రతని తగ్గించేదట్టు మాత్రం, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఉత్తర భారతీయ ఆర్య సనాతనవాద బ్యాచ్ కూడా బయలుదేరింది. వాళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయించారంటే, మా గౌరవ ఒక అభ్యుదయవాదిగా ఉన్న కళ్యాణ్ బాబు గారు మొన్న మాట్లాడితే ఇంతకుముందు ఆ వీడియో వేస్తే బాగుంటుంది. మీరు టిల్ నౌ లార్డ్ బాలాజీ తిరుపతి, ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్ మేము గో బ్యాక్ టు అయోధ్య అంట. మరి అయోధ్య నుంచి వచ్చారు ఆయన పూర్వీకులు, నాకు తెలీదు. ఆ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను తగ్గించడానికి అదొకటే కాదండి, అనేక విధాలుగా ఇప్పుడు చిన్న చిన్న లోపాలు జరుగుతున్నాయి. లడ్డూలు ఇబ్బంది జరిగింది, దాన్ని 1,00,000 లడ్డూలు ఆవు ఇవన్నీ చేసి అయోధ్యకు పంపించాము,
అని చెప్పి ఇక్కడ మాట్లాడొచ్చా? గౌరవ మంత్రి పదవుల్లో ఉన్న లాంటి వ్యక్తులు మాట్లాడొచ్చా?